దీర్ఘాళి అని అక్కడ శివపాద హృదయుడనేటటువంటి ఒక మహాభక్తుడికి జన్మించారు. మహానుభావుడు ఆయన ఒక రోజున సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతుంటే నాన్నగారు నేను వస్తానని పిల్లవాడు వెంటబడ్డాడు. వెంటపడితే ఆ పిల్లవాడిని చంకనేసుకున్నారు, వెళ్ళారు. అక్కడ మండపంలో కూర్చోపెట్టారు. ఒరే నేను సంధ్యావందనం చేసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తాను రా, కూర్చో అన్నారు. ఎప్పుడు ఆ గోడ మీద పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్తరువులు చూపించి చెప్తుండేవారు. ఒరే తల్లిదండ్రులంటే వీళ్లేరా తల్లిదండ్రులు, నువ్వు అమ్మా అని పిలిచినది అమ్మ కాదు, నువ్వు నాన్న అని పిలిచినది నాన్న కాడు, అసలు నిజంగా అమ్మ ఆవిడ, అసలు నిజంగా నాన్న ఆయన, వాళ్ళిద్దర్రా తల్లిదండ్రులు జగత్తుకు. దూర్చటి తల కొట్టుకుని ఏడిచాడు మహానుభావుడు కాళహస్తీశ్వర శతకంలో. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నిమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసార పుంచిమ్మీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర. నేనెవరినైనా అమ్మా అంటే అమ్మా పార్వతీదేవి నిన్నే, నేనెవరినైనా అయ్యా అంటే స్వామి నిన్నే నేను అంటున్నది. నువ్వు వాళ్ళెవరినో అమ్మా అన్నావు, నువ్వు వాళ్ళెవరినో అయ్యా అన్నావు అని నువ్వు అలాంటి లెక్కలేకు. మీ ఇద్దరినే అన్నట్టుగా నువ్వు లెక్కేసేసుకొని అస్తమానం మిమ్మల్నే పిలుస్తున్నాను కాబట్టి నాకు సంసారపు చిమ్మ చీకటి కప్పకుండా నువ్వు కాపాడుకో అని శరణాగతి చేశాడు మహానుభావుడు ధూర్జటి. అందుకని వాళ్ళిద్దర్రా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి శివపాద హృదయుడు స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ అఘమర్షణ స్నానం చేస్తూ ములిగేటప్పటికీ ఆ పిల్లాడికి తండ్రి కనపడలేదు. భయం వేసింది, అమ్మో ఇదేమిటి నాన్నగారు కనపట్టలేదు, నీళ్లలో మునిగిపోయారు. వాడికి గుర్తొచ్చింది, అరిగో పార్వతీ పరమేశ్వరులని చెప్పారు కదా, జగత్తుకంతటికి వాళ్ళు రా అమ్మా నాన్న అని చెప్పారు కదా అని ఆ పిల్లవాడు అటు చూసి అమ్మా అమ్మా నాన్న నాన్న అని ఏడుస్తున్నాడు. ఇది కావలసింది. సత్యసాయిబాబా గారు ఒక చోట వ్యాఖ్యానంలో అంటారు, ఒక పిల్లవాడికి మార్కులు వచ్చేవి కావుట, రాకపోతే తండ్రి గారు అన్నట్ట, ఒరే సరస్వతీదేవి ఫోటో పెట్టుకుని రోజు పూజ చేయరా అన్నట్ట. సరస్వతీదేవి ఫోటో పెట్టుకుని రోజు 2 అగరత్తులు తిప్పేవాట. ఫస్ట్ యూనిట్ టెస్ట్కి వెళ్ళాడు, సున్నలు. సరస్వతీదేవి అనవసరం, ఒక్క మార్క్ ఇప్పించలేదు అని తీసేశాడు. ఇంకోళ్ళు ఎవరో చెప్పారు, మనం ఇదే చేసేది, పటాలు తీసుకొచ్చి గుళ్ళల్లో పెట్టేస్తుంటాం కదండి, అందుకని రెండోసారి ఇంకోళ్ళు ఎవరో చెప్పి వాళ్ళు సరస్వతీదేవిని కాదురా పరమశివుణ్ణి పట్టుకుంటే జ్ఞానం వస్తుందన్నారు. శివుణ్ణి పెట్టాడు, అగరత్తులు తిప్పేవాడు. సెకండ్ యూనిట్ టెస్ట్కి వెళ్ళాడు, మళ్ళీ పూర్ణం, మళ్ళీ సున్నలు. శివుడు కూడా ఉపకారం చేసేవాడు కాదు, తీసేశాడు మళ్ళీ ఆ పటాన్ని కూడా. ఇప్పుడు ఎవరికి పెట్టాలనుకున్నాడు, లక్ష్మీనారాయణుడు, వాళ్ళిద్దరినీ పెట్టాడు. మళ్ళీ అగరత్తులు తిప్పి వాళ్ళకి అగరత్తుల పొగ చూపిస్తుంటే పొగ అక్కడ ఉంటుందా, ఆ పొగ అలా వెళ్ళిపోయి ఈయన తీసేసినటువంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతోంది. చూశాడు, ఒక్క మార్క్ వేయించలేకపోయారు సబ్జెక్ట్ లో, పొగ మాత్రం పీల్చేస్తున్నారు అని, ఈ పొగ మీకు కాదు అని వెళ్ళి గబగబా 4 గుడ్డ పీరికలు తెచ్చి ఆ ఫోటోల ముక్కులుకేసి కట్టేస్తున్నాడు. గభాల ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ సరస్వతి పార్వతీ పరమేశ్వరులు. ఏమిరా అదేమిటి స్వామి, ఇన్నాళ్ళు అగరత్తులు తిప్పితే కనపడలేదు, ఇప్పుడు కనపడ్డారేమిటి? నువ్వు చూసింది ఎప్పుడు చూసినా ఫోటోయే కదరా చూసావు, అందులో స్వామి ఉన్నారని ఎప్పుడైనా చేసేమిటి పూజ? నువ్వు చూస్తున్నది విగ్రహం చూడకుండా అక్కడ స్వామివారే కూర్చున్నారని చేస్తే నీ ఒళ్ళు పులకరించిపోవాలి పూజ చేసేటప్పుడు. ఏది నువ్వు అలా చేస్తే కదా నువ్వు అక్కడ కూర్చున్నది ఫోటోయే. అందుకని తింటుంది ఏంటి, ఓం ప్రాణేశ్వరామి నీకు పెట్టేస్తే భోజనం అలాగా, ఇగో పప్పు, ఇగో కూర, ఇగో పచ్చడి, ఇగో పులుసు, గోపతి మధ్యలో నీళ్లు తాగే, పూర్ణంగా నీళ్లు తాగే, తాంబూలు ఇష్టంలే అన్నారు అనుకోండి పెళ్ళాం, వీడు మళ్ళీ అంత కోపడతాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అదేం అక్కర్లా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, మధ్య పానీయం సమర్పయామి. స్వామి వెక్కిళ్ళు వస్తాయి, కొంచెం మెల్లిగా నీళ్లు తాగండి, తాగారా మళ్ళీ కొద్దిగా నీళ్లు తాగండి స్వామి, నీళ్లు తాగారా చక్క హాయిగా కూర్చోండి, తాంబూలం వేసుకోండి. ఎంత ఎర్రటి నోళ్లు స్వామి, నా దృష్టి తగిలేసిందేమో. ఉమాకాంతాజకాంత జకామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం అని పొంగిపోమని. అది నువ్వు చూస్తే కదరా ఫోటో చూసావు, అందుకని మేము కనపడలేదు. ఇవాళ మా ముక్కులకి గుడ్డలు కట్టావు, మేము నిజంగా ఉన్నాం అనుకున్నావు, వెంటనే నిజంగా యద్భావం తద్భవతి, అందుకని కనపడ్డాం మీకన్నారు. అందుకని ఆ జ్ఞాన సంబంధ బొమ్మల్ని చూడలేదు గోడ మీద, అమ్మా నాన్నల్నే చూశాడు. అమ్మా అమ్మా నాన్న నాన్న అని ఏడిచాడు. ఏడిస్తే శివుడు అన్నాడు, అలా చూస్తావేం పార్వతి, పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అమ్మా అని, నువ్వు లోకములకు అంతటికి తల్లివి, నేను తండ్రిని. హలాహల భక్షణ సందర్భంలో శంకరుడు అంటాడు, అయ్యయ్యో పార్వతి అలా చూస్తావేమిటి, చూసావా లోకములన్నీ తల్లడిల్లిపోతున్నాయి, పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు, హలాహలం వస్తోందని, మనం రక్షించద్దు
అందుకని వెళ్లి హాలాహలం తాగేస్తానని తన చుట్టూ సంఘములు చేధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతి తాగేశాడైన. అటువంటి వాడు కదా, అందుకని అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. వెళ్ళన్నాడు అంటే ఆవిడంది ఏమిటి వెళ్ళు వెళ్ళు అంటున్నారు, నేను వెళ్ళి ఏం చెయ్యాలి, పిల్లాడమ్మా అమ్మా అని ఏడుస్తుంటే పాలు ఇవ్వాలమ్మా, నేను పాలిస్తే మీ జ్ఞానం వస్తుంది, శివజ్ఞానం వచ్చేస్తుంది వాడికి, ఇమ్మంటారా అంది. అవన్నీ అనవసరం, వాడు మనని అమ్మా అని ఏడుస్తున్నాడు, ఏడవడం నేర్పారు జ్ఞాన సంబంధాలు. ఇచ్చేసేయి అన్నారు. బంగారు పాత్రలోకి స్తన్యాన్ని పిండి తీసుకెళ్లి పాలు ఇచ్చేసింది అమ్మవారు. ఆ పాలు గుటగుట గుటగుట తాగేశాడు పిల్లాడు. అంతే. ఏమిట్రా నోటి పక్కన పాలు కనపడుతున్నాయి, ఎవరు పాలు తాగావన్నాడు తండ్రి. ఆయన పెద్ద పత్తికం మొదలెట్టాడు. పత్తికం అంటే తమిళ సాంప్రదాయంలో గొప్ప దండకం, పార్వతీ పరమేశ్వరుల మీద దండకం చెప్తున్నాడు. పిల్లాన్ని భుజం మీద వేసుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు. ఒక్కొక్క ప్రాకారం దాటుతుంటే ఒక్కొక్క పత్తికం చెప్పేస్తున్నాడు వాడు. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటున్న చేతులు కందిపోతున్నాయి పిల్లాడివి. పార్వతీ పరమేశ్వరులు తట్టుకోలేకపోయారట. అయ్యో చిన్న పిల్లాడి చేతులు ఎర్రబడిపోతున్నాయని పైనుంచి బంగారు చిడతలు వర్షించారు. ఆ చిడతలు పెట్టి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ఎక్కడికన్నా వెడితే అర్చకుల కళ్ళలో కనపడి పరమాత్మ ఆదేశం చేసేవారు. భక్తులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో చూపించారు. ఆయనకి ఎదురెళ్లేవి స్వామివారి పల్లకే అవిని, అందులో ఎక్కించి తీసుకొచ్చేవారు జ్ఞాన సంబంధాన్ని. అంతటి మహానుభావుడికి